హైదరాబాద్లో మహాన్యూస్ కార్యాలయంపై బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడం దుర్మార్గమనిది మదనపల్లి ప్రెస్ క్లబ్ ఖండించింది. అధ్యక్షుడు నక్కింటి రవీంద్ర ఆధ్వర్యంలో సమావేశం జరగగా ఉపాధ్యక్షుడు నానాబాలకుమార్, సంయుక్త కార్యదర్శి ఈశ్వర్రెడ్డి, కార్యవర్గ సభ్యుడు అశోక్ కుమార్, సభ్యులు బి శ్రీనివాసులు రెడ్డి, లక్ష్మీపతి, ప్రణీత్, విజయ్, మణికుమార్, విజయ్ కుమార్ మాట్లాడుతూ మీడియాపై దాడులు ప్రజాస్వామ్యంపై దాడులేనని పేర్కొన్నారు. మీడియా రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. మొన్న మన మీడియా పైన మహాన్యూస్ ప్రధాన కార్యాలయం మీద బీఆర్ఎస్ వాళ్ళ దాడి ఖండిస్తున్నాము. ప్రతి ఒక్కరూ మీడియా మీదకు ఎవరు వచ్చినా భయపడేటట్టు చర్యలు తీసుకుంటున్నా ఇంకా ఇలాంటి దాడులు తెగబడతా అన్నారు. ముఖ్యంగా ప్రజలకు ప్రభుత్వానికి వారాదిగా ఉంటూ మన మీడియా మొత్తం ప్రజల కోసం పనిచేస్తుంది. అలాంటి మీడియా పైన దాడులు చేయడము చాలా హేయమైన చర్య. దీనిపైన ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన పరిస్థితి ఉంది. కానీ గతంలో కూడా మీడియా మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. దీనిపైన పోలీసులు కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకొని వారిపై కేసులు పెట్టి ఈ లైఫ్లో ఎప్పుడు కూడా మీడియా మీద ఎవరు దాడి చేసేదానికి భయపడేటట్లు కేసులు పెట్టి ఇది చేయాలని కోరుతున్నాము. మనది మదనపల్లి ప్రెస్ క్లబ్లో ఈరోజు ఆహా న్యూస్ దాడిపై ఖండిస్తున్నాము. ప్రతి ఒక్కరూ దీనికి సంఘీభావం తెలిపి పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, కుల సంఘాలు కానీ ప్రతి చోట దీనిపై ప్రతి ఒక్కరూ స్పందించి దీన్ని ఖండిస్తే నెక్స్ట్ ఎవరైనా మన మీడియా మీద దాడి చేయాలంటే భయపడేటట్లు ఉండాలా. గత 2 రోజుల ముందు మహాన్యూస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన దాడి హేయమైన చర్య అని ది మదనపల్లి ప్రెస్ క్లబ్ తరఫున ఖండిస్తున్నాం. 4th ఎస్టేట్గా పిలువబడే జర్నలిజానికి మనకు మినిమం రక్షణ లేకపోతే ఇక మిగిలిన సామాన్య పరిస్థితి ఏమిటి అని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటిది ఒక మహాన్యూస్ కార్యాలయం మీద దాడి ఎంతవరకు సమంజసమో అర్థం కావడం లేదు. రాజకీయ నాయకులు అయితేనేమి, ఏ వ్యక్తి అయినా కూడా ఒక జర్నలిజం మీద కానీ, విలేకరుల మీద దాడి కానీ, ఆఫీసుల మీద దాడివ్వండి, భవిష్యత్తులో ఎక్కడ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరి మీద దాడులు జరగకుండా వారు జరిపించిన వారిపై తీవ్రంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటీవల హైదరాబాద్ నగరంలోని మహాన్యూస్ ప్రధాన కార్యాలయం పైన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దాడి చేయడాన్ని ది మదనపల్లి ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. 4th ఎస్టేట్గా పిలువబడే మీడియాపైనే దాడులు జరుగుతుండడం దురదృష్టకరం. మీడియా పైన కానీ, మీడియా ప్రతినిధులపైన కానీ దాడులు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జర్నలిస్ట్ వృత్తిలో సుదీర్ఘంగా ప్రయాణించినటువంటి ఎంతోమంది సంస్థలు స్థాపించి ప్రజాస్వామ్యం కాపాడడానికి కలం చేతబట్టి ఎంతోమంది ముందుకొచ్చారు. అలాంటి జర్నలిస్టుకు భద్రత కరువుతున్న ఈ రోజుల్లో మొన్న ఈ మధ్య ఉభయ రాష్ట్రాల్లో హైదరాబాద్లో ఈ మహా టీవీ న్యూస్ పైన దాడి చేయడం హేయమైన చర్యగా పరిగణిస్తున్నాం. ఇటువంటి దాడులు ఉపేక్షించే ప్రసక్తి లేదు. కోర్టులు కూడా జర్నలిస్టుపై ఏదైనా దాడులు, అటాకులు జరిగితే వాళ్ళ మీద వితౌట్ స్వేచ్ఛగా చట్టాలు రూపొందించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.